హలో ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయ తీపి కూర. సో గోరుచిక్కుడుకాయలని ఇలా చాలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకొని వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. సో ముందు వాష్ చేయకుండా ఇలా చాప్ చేసిన తర్వాత వాటర్లో వేసి వాష్ చేస్తున్నాము. తర్వాత వాటర్ని తీసేసి వార్చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు తెచ్చి యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసాక దానిలోకి కొద్దిగా చిటికెడంత పసుపు, ఒక 4-5 రెమ్మలు చిన్నుల్లిపాయలు, కొద్దిగా రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు వేసేసి పైన గిన్నె పెట్టేసి వాటర్ పెడతాము. సో ఆ వేడి వల్ల, ఆ మగ్గటం వల్ల రుచి బాగా వస్తుంది. నెక్స్ట్ దించే 5 మినిట్స్ ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా దంచి పెట్టుకున్న బెల్లము వేస్తే ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ కూర రెడీ.